హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి అందులో వాటర్ పోసి ఆయిల్ వేసి నూడిల్స్ వేసి ఉప్పు వేసి అది మరగనివ్వాలి. ఈలోపు మనము ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బటానా, ఆలుగడ్డ అని కూడా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా నూడిల్స్ మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నూడిల్స్ని స్టవ్ కట్టేసి ఆ వాటర్ని అలాగే ఉంచకుండా వాటర్ని మనం వార్చుకోవాలన్నమాట. వేడి వాటర్ని అలాగే స్టవ్ బంద్ చేసి పెట్టేసి అవి వేడికి ఇంకాస్త మెత్తబడిపోతూ ఉంటాయి. అందుకని మనం వాటర్ స్టవ్ ఆపేసాక ఎప్పుడైనా వాటర్ని ఉంచకుండా వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు అవి వేడికి నూడిల్స్ మెత్తబడిపోకుండా, వేడి అలానే ఉంటుంది కాబట్టి నూడిల్స్ మెత్తబడిపోకుండా కాస్తని చల్లటి వాటర్ని యాడ్ చేస్తున్నాం అనమాట. చల్లటి వాటర్ని యాడ్ చేయడం వల్ల ఆ నూడిల్స్లో ఉన్న వేడిదనం పోయి పొడి పొడిగా విడివిడిగా నూడిల్స్ చాలా బాగుస్తాయి. అలానే పెట్టేయడం వల్ల అవి అతుక్కుపోతాయి. ఇప్పుడు మనం పోపు కోసం ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మనము ముందుగా రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, క్యారెట్ని మాత్రం వేసుకుంటున్నాం. ఫస్ట్ ఆలు బటానా కాసేపట్లో మగ్గుతుంది కాబట్టి ఇవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్లను మాత్రమే ఆయిల్లో వేసి అందులో కాస్తంత ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇవి కాస్త కొంచెం మరిగిన తర్వాత ఆలు బటానా కూడా వేసి ఇంకాస్త ఉప్పును వేసి లో ఫ్లేమ్లో అవి కలర్ చేంజ్ అయ్యి ఆలు బటానా మగ్గేంత వరకు ఉంచాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఉప్పు వేయడం వల్ల వాటికి ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని మగ్గేంత వరకు ఉంచుకొని చల్లనీళ్ళు పోసాం కదా, ఇప్పుడు ఆ వాటర్ని కూడా వార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్తంత కారం, పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని చూసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ బటానా, ఆలు ఉడికేటప్పుడు వేసాం కదా, రుచికి సరిపడా ఉప్పు, మన నూడిల్స్కి సరిపడా ఉప్పుని మాత్రమే వేసుకొని అది లో ఫ్లేమ్లోనే అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇందులో ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు మనము వాటర్ని తీసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా అందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము బయట నుంచి తెచ్చుకున్న జస్ట్ నూడిల్స్ మసాలాని మాత్రం యాడ్ చేసుకుంటున్నాం. నూడిల్స్ మసాలాని యాడ్ చేయడం వల్ల నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కొంచెం కలర్ కూడా మారుతుంది అన్నమాట. యాక్చువల్గా నూడిల్స్ చాలా ఉన్నాయి, మేము ఎక్కువ మందికి ఉన్నందుకు అది కలపడం ఈజీగా లేదనమాట. కొంచెం నూడిల్స్తో చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, కొంచెం ఒకసారి ఇంకోసారి యాడ్ చేసుకున్నాము. ఎక్కువ మంది ఉన్నందుకు మా నూడిల్స్ చాలా ఉన్నాయి. మీరు కొంచెం నూడిల్స్తో ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టపడుతూ తింటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.